హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా భవాని 6262. ఇవాళ బీరపెచ్చులు పచ్చడి అని ఒక రెసిపీ చూపిస్తున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇది బీరపెచ్చులు పచ్చడి అండి. ఇది అంటే బీరకాయ పై తొడుము తీస్తాం కదా, అవి వేస్ట్గా పాడేయకుండా అవి పచ్చడి చేసుకోవచ్చు మనం. చట్నీ టిఫిన్లోకి, దోశలు, ఇడ్లీ ఏదిలోకైనా బాగానే ఉంటుందండి. అది అన్నంలో కూడా కలుపుకు తింటారు. అది రోట్లో రుబ్బుకుంటే అన్నంలో కూడా కలుపుకు తినొచ్చు. ఇది ఫస్ట్ కళాయి పెట్టుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ బీరపెచ్చులు అన్నీ అందులో వేసి కొంచెం పేపాలండి. పచ్చిగా ఉంటాయి కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలా మెల్లిగా హైలోనే పెట్టాలి. హైలోనే ఉంచి మంట కొంచెం అలా కదుపుతూ ఉండాలి ఎంతసేపు. అవి కొంచెం కలర్ షేడ్ అవ్వాలి, బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అలా వేస్తూ ఉండాలి. పచ్చివాసన పోవాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది, పసర వాసన వస్తుంది అంతని. కొంచెం వేగిందండి, ఇంకా బ్రౌన్ కలర్ కనపడుతుంది కదా, ఇంకా తీసేసి పక్కన పెట్టుకోవచ్చు. అవి తీసేసి కొంచెం చల్లారి పెట్టుకోవాలండి. చల్లగా అవ్వాలి, మిక్సీ పట్టాలంటే మళ్ళీ అదే బండి పొయ్యి మీద పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అంటే మళ్ళీ ఇప్పుడు పోపు దినుసులు చట్నీకి కావాల్సినవి అన్నీ అమర్చుకోవాలి కదా, వేసుకోవాలి కదా. అది వేరే, ఆ తొడుములు ప్రత్యేకంగా చేయాలి, మళ్ళీ వేరుగా వేయాలి. ఆ రెండు కలిపి చేయకూడదు. రెండు వేసి అయితే యాగవు. అల్లం ముక్కలు వేసాక కొన్ని ఆవాలు వేయాలి, అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా వేపాలి. వేపినాక అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంటే అల్లం అవి చిటపట సౌండ్ వస్తాయి, ఆవాలు చిటపట సౌండ్ వచ్చిన దాకా వేగాలి, లేకపోతే చేదిస్తాయి. వచ్చినాక పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అందులో జీలకర్ర వేసింది కొంచెం మిస్ అయిందండి, జీలకర్ర వేసింది స్లిప్ కొంచెం మిస్ అయింది. జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి, 1 స్పూను. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2 సార్లు అటు ఇటు కలపాలి, బాగా ఎగి పని ఉండదు. కొంచెం అటు ఇటు కలిపినాక ఈ పప్పులు, పచ్చెనగపప్పుని మినప్పప్పు 2 సమానంగా వేసుకోవాలండి. అంటే పచ్చెనగపప్పు, మినప్పప్పు గుళ్ళు వేసుకోవాలండి. గుళ్ళు పప్పు వేసుకోకూడదు, పొట్టుపప్పు వేసుకోవాలి. గుళ్ళు పప్పు వేసుకుంటే ఈ టేస్ట్ ఉండదు. పొట్టుతో ఉన్న పప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, కమ్మగా వస్తుంది. అది కమ్మగా స్మెల్ వచ్చిన దాకా వేపుకోవాలండి. కలర్ మారితే కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఆ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. అందులోనే కొంచెం రెబ్బ చింతపండుని, గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకుని అలా కలయి పెడతా ఉండాలి. అంగో ఏగినవి, ఇంకా అవి దింపేసుకోవచ్చు. పొయ్యి కట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అవి మిక్సీ వేసుకోవటమే. అదంతా మిక్సీలో వేసుకుని మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. వేసుకుని అది మిక్సీ పట్టాలి, బరగ్గా అవుతుంది. తర్వాత బీరపెచ్చులు వేపుకునే ఉన్నాయి కదా, అవి వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. అవి మిక్సీ పట్టి తీసేసుకోవటమే. తీసేసుకుని ఆ చట్నీ మనం అన్నిటిలోని వాడుకోవచ్చండి. గట్టిగా ఆడుకుంటే కొంచెం అన్నంలో కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.